ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 4 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 41వ అధ్యాయం 55వ వచనం. ఆ దేశస్థులు ఆహారము కోసరము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడి అని ఐగుప్తీయులందరితో చెప్పాను. వ్యాఖ్యాన అంశం: హెచ్చింపబడిన యోసేపు, మహిమపరచబడిన క్రీస్తు. వ్యాఖ్యాన అంశం: హెచ్చింపబడిన యోసేపు, మహిమపరచబడిన క్రీస్తు. వ్యాఖ్యానం: ఈ వాక్యం క్రొత్త నిబంధనలోని యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యంతో సరిపోతోంది. ఫరో తన ప్రధానమంత్రిగా యోసేపును నియమించిన తరువాత ప్రజలు యోసేపును వినాయించి తన దగ్గరకు నేరుగా వస్తే ఫరో ఏమంటున్నాడు? అవును, నియమింపబడిన యోసేపుతోనే గాని ప్రజలు రాజుగారితో ఇక నేరుగా సంబంధం పెట్టుకోతగదు. ఈ చందంగా ప్రస్తుతం పాపులు కూడా దేవుని యొద్దకు నేరుగా రాకూడదు. నరుడైన క్రీస్తు దేవునికిని నరులకును గొప్ప మధ్యవర్తిగా నియమింపబడి ఉన్నాడు. ఈ విషయం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది. యోసేపు నానా బాధలను అనుభవించి, ధిక్కరింపబడి, సొమ్ముకు అమ్మబడి, ఆఖరికి చెరసాలలో అతిక్రమస్తుడుగా ఎంచబడి, గొప్ప హింస బాధలను పొంది, పిమ్మటనే పైకి వచ్చి ఐగుప్తు రాజ్యంలో 2వ వాడుగా నియమింపబడ్డాడు. యోసేపు జీవ చరిత్రలో తన్ను తాను తగ్గించుకొని, రిక్తునిగా చేసుకొని, కొనకు శిలువ మరణానికి విధేయుడై, అటు తర్వాత ఉన్నత పదవి అందరికన్నా హెచ్చుగా పొందిన ప్రభు అయిన క్రీస్తు యేసే కనబడుతున్నాడు. ఇట్టి క్రీస్తు మీ స్వంత రక్షకుడాయనా లేదా? సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.